ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం, సీఎంకు ఊహించని షాక్ రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుస్తుంది. ఫ్రెండ్స్, కాంగ్రెస్ అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు తమపై అధికార కార్యక్రమాల్లో పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు ఆధారపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని చూస్తుందని ఆరోపించారు. నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లెల్లో కక్షలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఛార్జీల వ్యవస్థలు తెచ్చి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు.